హైలైట్ ఉంది. అన్ని ఫైట్స్ మటుకు హైలైట్, బిగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు హైలైట్, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. వాటర్ కంటెంట్ అయితే సూపర్. వాటర్ గురించి పెట్టాడు సూపర్. సివిల్ ఇంజనీర్ అనేది ఒక హైలైట్ కాంటెంట్ ఇచ్చాడు. వాటర్ వాటర్ మారుమూల గ్రామానికి ఎంత పెద్ద వాళ్ళైనా కూడా, ఎంత చిన్నవాడు తలుచుకున్నా కూడా తేగలడు అనే కంటెంట్ ఇచ్చాడు. సూపర్ 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 సూపర్. బాలయ్య బాబు ఊపాడు, కింద పైన ఊపాడు. అసలు తమ మ్యూజిక్ ఇచ్చాడన్నా, నీకు చూసుకో తప్పే తగ్గేదలే. నీకు అసలు సినిమా మ్యాడ్. బాలయ్య బాబు యాక్టింగ్ చెప్పాల్సింది ఏముందన్నా, ఫస్ట్ నుంచి ఉన్నది ఎలా వేసమ్మరెడ్డి ఎలా ఉంది, ఎలా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య. ఒక్క బోరింగ్ సీన్ పోలేదు, ఒక్క బోరింగ్ సీన్ కూడా లేదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగుంది. బాగా మాస్ మూవీ. బాలయ్య బాబు సినిమా మాత్రం సూపర్ ఉంది. నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. అసలు అందరినీ బాగా ఆడుకున్నారు. అందరు అసలు ఆ స్టోరీ చాలా బాగుంటుంది. హీరోయిన్స్ గానీ ప్రతి చిన్న క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలా బాగా ఆడుకున్నాడు. అండ్ మూవీ అయితే ఒక వేరే లెవెల్. అది అయితే తమన్ బీజియం ఒకటి, ఇంకా హీరోయిన్స్ అయితే చాలా బాగా ఆడుకున్నారు. బెస్ట్ ఇప్పటికైతే ఇది ఇప్పటిదాకా నేను చూసిన మూవీస్ లో బాలయ్య లో బెస్ట్ మూవీ ఇదే. ఇది మొత్తం స్టోరీ ఉంటుంది ఈ మూవీలో. అఖండ అనుకో హైప్ అదంతా, అది వేరే మూవీస్ లో లేవు. అండ్ కెమెరా షార్ట్స్ కానీ కెమెరామ్యాన్ కూడా ఇప్పుడు జైలర్ కెమెరామ్యాన్ చాలా బాగా తీశారు. అసలు బాబీ డియోల్ అయితే చాలా బాగున్నారండి, చాలా హ్యాండ్సమ్, నెక్స్ట్ లెవెల్. అది ఇంకా నో వర్డ్స్. సంక్రాంతి హిట్ కొట్టేసిందండి. బాలయ్య బాబు హిట్ అండి, అస్సలు డౌట్ లేదు. చాలా అంటే చాలా బాగా తీశాడు. స్టోరీ లైన్ అయితే బెస్ట్ స్టోరీ లైన్. బాలయ్య బాబు ది బెస్ట్ మూవీ. మూవీ సూపర్ బాయ్, సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. టేకింగ్ చాలా బాగా తీసాడు బాబీ. అసలు మీరు పేరు పెట్టొద్దు, సినిమా అదిరిపోయింది. చాలా బాగుందండి. స్క్రీన్ పైన అసలు సూపర్ ఉంది. సంక్రాంతి విన్నర్ మేమే, మాదే సినిమా. ఎస్ టాప్ మూవీ. ఆ సాంగ్ సినిమా హైలైట్ ఉంది. బయట దాని ట్రోలింగ్ చేశారు కానీ సినిమా హైలైట్ ఉంది. ఆ సాంగ్ మూవీ సూపర్ సూపర్. భయ్యా ఏంటి కమిల్ పెట్టుకుంటారు ఆనంద బాస్ బ్రదర్. ఇన్ని రోజులు బాలయ్య బాబు సంక్రాంతి మొనగంటే బాలయ్య బాబు ఆనందం ఎమోషనల్. బాలయ్య ఒక్కసారి సంక్రాంతి మొనగాడు. గేమ్ స్టార్ట్ అయింది, గేమ్ స్టార్ట్ అయింది. జై బాలయ్య సురేంగే, జై బాలయ్య. ఇక నుంచి సంక్రాంతికి ఎవరు సినిమాకి రావాలన్నా బడిలో బాలయ్య ఉన్నాడా లేదా చూసుకొని రావాలి. ఫ్యామిలీ చూడొచ్చండి, సెంటిమెంట్ ఉంది. బాలయ్య బాబు యాక్షన్, బాలయ్య బాబు నటనకు పెట్టింది పేరు. నటన గురించి అడగాల్సిన పనులు, ఎందుకంటే నందమూరి బాలయ్య బాబు గారు అన్న నందమూరి తారక రామారావు గారి వార్తను పుణికిపుచ్చుకొని యాక్షన్ పరంగా, సినిమా బీజం పరంగా తమనన్న నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం సరిపోదు. బాలయ్య బాబు సినిమాలో బాలయ్య బాబు లుక్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్టోరీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్. డబ్బిడి సాంగ్ కి కొంతమంది యాదవులు కారు కూరలు కూర్చారు ఈ వయసులో ఏందని వచ్చి చూస్తే వాడికి చెప్తాడు సమాధానం. ఈ సాంగ్ లో, ఈ సినిమాలో డబ్బిడి సాంగ్ సినిమా థియేటర్ లో ఎవడు సీట్ లో కూర్చోడు. బ్లాక్ బస్ట్ కొట్టాం పోయి ఆల్రెడీ. వేట ప్రారంభమైంది, రికార్డులు వేట, కలెక్షన్ వేట. అదేనండి, ఆ యదవులకి ఎవడైతే చేసి ఆ యదవులకు చెప్తున్నా వచ్చి సినిమా థియేటర్ లో చూడమని చెప్పండి. నిజంగా వల్గర్గా ఉంటే ఈ సినిమాకి పోయి చూసే లేడీస్ కూడా వచ్చారు, ఫ్యామిలీస్ వస్తారు కదా, ఎవరు సీట్ లో నిలబడరండి, కూర్చోరండి, అంత ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ ఏం వల్గరలేదు. యదవులు యదవ కూతలకు వస్తారు అంతే. వైరల్ చేశారు, స్టెప్స్ ఎక్కువ రిపీట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. చూడండి, ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు పనికిమాలు మాట్లాడతారు, పడని వాళ్ళు
వాళ్ళ మాటలు మా బాలయ్య కూడా చెప్తారు బ్రదర్ ఐ డోంట్ కేర్. జై బాలయ్య. ఈ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇట్ ఈస్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీ ఆ ఏజ్ లో డాన్స్ చేయడు నిజంగా ఫ్యామిలీస్ చూడొచ్చు. సంక్రాంతి బాగా బాస్టర్ నిజంగా. జై బాలయ్య. మొత్తం నెక్స్ట్ లెవెల్ అంటారా సినిమా? అంతే అంటే అంటే మనం అఖండ గానీ అఖండ కంటే బాగుంది. ఇంకా బాగుంది. ఓకే.